వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు, రేపు పొద్దున వాళ్ళు వచ్చి వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు. ఉమ్, శిలాఫలకాలకి సెక్యూరిటీ లేదు, విగ్రహాలకి సెక్యూరిటీ లేదు, ఉమ్, మనుషులకి భద్రత లేదు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రావణ కాష్టంగా మేధావుల సాక్షిగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎవ్వడు అది తప్పు పట్టినోడి వాళ్ళకి తప్పు పట్టట్ల. ఉమ్, మనం అప్పుడు అది తప్పు పట్టాం, ఉమ్, ఇప్పుడు ఇది తప్పు పడుతున్నాం. దేశ విదేశాల్లో కూర్చుని భారీగా చదివేసుకుని భారీగా ఉద్యోగాలు చేస్తా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు, ప్రతి అంశం మీద మాట్లాడిన వాళ్ళు దీని మీద మాట్లాడట్లా. అవును, సైలెంట్గా ఉన్నారు అందరూ. ఉమ్, తప్పు లేదని కూడా వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, అది ఎక్కడికి వెళ్తుంది? మనం ఉమ్. ఏ ఆటవిక సామ్రాజ్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం? అంటే ప్రతీకార రాజకీయాలు చేయడం కోసం అధికారంలోకి రావాలి ఏ పార్టీ అని. తర్వాత ఇక అంతే నెక్స్ట్ జరుగుతుంది. జరిగేది. ఉమ్, ఇక ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇవాళ రోజున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా ఇక్కడికి వచ్చి ఓ హోటల్ పెట్టడం, ఓ షాప్ పెట్టడం, వ్యాపారం పెడతాడా? ఉమ్, ఎందుకంటే వాళ్ళ మీద దాడులు చేసే, షాపులు ధ్వంసం చేసి ఇవన్నీ చేస్తుంటే ఉమ్, ఈ 5 ఏళ్ళు వాడు ఎవడు పెట్టడు. ఎక్కడికి పోయి పెడతాడు? అవును. ఉమ్, హైదరాబాద్లోను బెంగళూరులోను పెట్టుకుంటాడు. ఉమ్, ఇటు పక్కన ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళే ఉమ్, షాపులు అవి ధ్వంసం చేశారా? ఉమ్, లేదు కదా. అవును, అదే కదా. వాళ్ళు వ్యాపారాలు నడిచినాయి కదా. ఉమ్, ఓన్లీ అతను చట్టపరంగా అడ్డుకున్నాడు, ఉమ్, రియల్ ఎస్టేట్ అయ్యి ఎదగనీయకుండా. ఉమ్. కానీ అవి కూడా లాక్కోలేదు కదా. కూటమి కట్టేయడం కూడా ఒక మైనస్ అయిందా? ఇంతకుముందు ఒక అమరావతి రైతుల గురించి వాళ్ళ దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు దాన్ని టీడీపీ ప్రశ్నించేది, పవన్ కళ్యాణ్ ప్రశ్నించేవారు, బీజేపీ కూడా ఆ ప్రాంతానికి సపోర్ట్ మేము మద్దతు చేస్తున్నామని బీజేపీ కూడా వ్యతిరేకంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువైపు అసలు ఎవరు మీరు అన్నట్టు మాట్లాడట్లేదు, ఎవరో ఒక వన్ సైడ్ అసలు ఎవరు లేరు, సపోర్టే లేరు ఒక రకంగా. ఆంధ్ర ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది. ఇంకా అదొకటే అనుకోవాలి.